పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. పునీత యోసేపు నీతిమంతుడు. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ బుధవారం రోజున పవిత్ర యోసేపు గారి జీవితం నుండి కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకోవడానికి ఈ ప్రత్యేక ప్రసంగానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కథోలిక స్త్రీ సభ యోసేపు గారిని ఎంతో ప్రేమతో మనకు ఆదర్శంగా చూపిస్తుంది. ఈ ప్రసంగంలో మనం నీతిమంతుడైన యోసేపు అనే అంశం మీద ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఆయన నీతిమంతుడు అని పరిశుద్ధ గ్రంథం ఎందుకు చెప్తూ ఉందో, ఆ నీతి మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో ఈరోజు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 19వ వచనంలో యోసేపు గారి గురించి ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానింప ఇష్టపడక రహస్యముగా ఆమెను విడనాడనించెను అని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ మనం నీతిమంతుడు అనే పదం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. సాధారణంగా లోక దృష్టిలో నీతిమంతుడు అంటే చట్టాన్ని లేదా ధర్మాన్ని ఖచ్చితంగా పాటించే వ్యక్తి అని అర్థం. ఆ కాలపు యూదుల చట్టం ప్రకారం వివాహానికి ముందే ఒక స్త్రీ గర్భవతి అని తెలిస్తే ఆమెను సమాజం ముందుకు తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. కానీ యోసేపు గారు చట్టం కంటే కరుణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన నీతిలో కఠినత్వం లేదు, కేవలం క్షమాగుణం మరియు ఎదుటివారి పట్ల అపారమైన గౌరవం మాత్రమే ఉన్నాయి. మరియమ్మ గారు గర్భవతి అని తెలిసినప్పుడు యోసేపు గారి గుండె ఎంతగానో పగిలిపోయి ఉంటుంది. ఆయన మనస్సులో ఎన్నో సందేహాలు, ఎంతో మానసిక సంఘర్షణ కలిగి ఉంటాయి. అయినా సరే ఆయన కోపంతో రగిలిపోలేదు, పగ తీర్చుకోవాలి అని ఆయన అనుకోలేదు. మరియమాతను సమాజం ముందు దోషిగా నిలబెట్టి ఆమెను అవమానపరచాలి అని ఆయన ఏమాత్రం అనుకోలేదు. అందుకే రహస్యంగా ఆమెను వదిలివేయాలి అని నిశ్చయించుకున్నాడు. నిజమైన నీతిమంతుడు ఎదుటివారిని శిక్షించటానికి కాదు, వారి గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తాడు అని యోసేపు గారు తన ప్రవర్తన ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. కథోలిక స్త్రీ సభ పవిత్ర యోసేపు గారి ప్రార్థనలో ఆయనను అనేక బిరుదులతో స్తుతిస్తుంది. అందులో ముఖ్యంగా ఆయనను సహనానికి ప్రతిరూపం అని, అలాగే పవిత్ర కుటుంబ సంరక్షకుడు అని పిలుస్తుంది. దేవుని ప్రణాళిక అర్థం కానప్పుడు ఆయన చూపించిన అనంతమైన సహనం మరియు కష్టకాలంలో మరియమ్మను బాలయేసును కంటికి రెప్పలా కాపాడుకున్న తీరు ఆ బిరుదులకు ఆయనను అర్హుడిని చేశాయి. నీతిమంతుడు ఎప్పుడు తన స్వార్థం చూసుకోడు, తన మీద ఆధారపడిన వారిని కాపాడడమే తన బాధ్యతగా భావిస్తాడు అని చెప్పడానికి యోసేపు గారే ఒక గొప్ప ఉదాహరణ. తన ప్రణాళికలను ప్రక్కన పెట్టి దేవుని ప్రణాళికను పూర్తిగా తలవంచిన ఆ గొప్ప సహనమే ఆయనను పవిత్ర కుటుంబానికి సంరక్షకుడిని చేసింది. యోసేపు గారి మీద విశ్వాసం ఉంచితే ఆయన ఎంతటి అద్భుతాలను చేస్తారో చెప్పడానికి చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. 1878వ సంవత్సరంలో అమెరికాలోని శాంటాఫే నగరంలో జరిగిన ఒక అద్భుతాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్కడ లొరెట్టో అనే కన్యాస్త్రీల మఠం ఉండేది. ఆ కన్యాస్త్రీలు ఒక అందమైన ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకున్నారు. కానీ 2వ అంతస్తుకు వెళ్ళడానికి మెట్లు కట్టడం మరిచిపోయారు. అక్కడ స్థలం చాలా తక్కువగా ఉండడం వలన ఏ వడ్రంగి కూడా మెట్లు కట్టడానికి ముందుకు రాలేదు. అప్పుడు ఆ సిస్టర్స్ అందరూ వడ్రంగులకు ఆశ్రయదాత అయిన పవిత్ర యోసేపు గారికి 9 రోజుల నవదిన ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. నవదిన ప్రార్థనలు ముగిసిన చివరి రోజు ఒక వృద్ధుడు ఒక గాడిద మీద తన పనిముట్లతో అక్కడకు వచ్చాడు. తాను ఆ మెట్లు కడతాను అని చెప్పాడు. అతను ఎవరి సహాయం తీసుకోకుండా, ఎలాంటి మేకులు వాడకుండా, మధ్యలో ఎలాంటి సపోర్టు లేకుండా 33 మెట్లతో ఒక అద్భుతమైన వృత్తాకారపు మెట్లను నిర్మించాడు. పని పూర్తయిన తర్వాత తన జీతం కూడా తీసుకోకుండా, ఎవ్వరికీ చెప్పకుండా మాయమైపోయాడు. ఆ వచ్చిన వడ్రంగి సాక్షాత్తు పవిత్ర యోసేపు గారే అని, ఆయన తమ ప్రార్థనను ఆలకించి ఈ అద్భుతం చేశారు అని ఆ కన్యాస్త్రీలు బలంగా విశ్వసించారు. నేటికి కూడా ఆ మెట్లు సైన్స్కు అంతుచిక్కని అద్భుతంగా అక్కడ నిలిచి ఉన్నాయి. తమను నమ్ముకున్న వారికి ఆయన ఎలా సహాయం చేస్తారో ఈ సంఘటన మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈరోజు మన జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం. ఎవరైనా తప్పు చేశారు అని తెలిసిన వెంటనే మనం ఎలా స్పందిస్తూ ఉన్నాం? మన కుటుంబంలో కానీ, మన బంధువులలో కానీ, లేదా మన స్నేహితులలో కానీ ఎవరిలోనైనా లోపం కనిపిస్తే వెంటనే ఇతరుల దగ్గర వారి గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నామా? ఈ సోషల్ మీడియా యుగంలో ప్రక్కవారిని అవమానించటం, వారి తప్పులను అందరికీ తెలిసేలా ఎత్తి చూపడం చాలా సాధారణమైపోయింది. ఎవరైనా చిన్న తప్పు చేస్తే చాలు వారిని నిందించటానికి మనం ఎంతో తొందరపడుతూ ఉంటాం. కానీ యోసేపు గారు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఇతరుల తప్పులను కప్పిపెట్టడం, వారి గౌరవాన్ని కాపాడడం, కోపంలో కూడా కరుణను చూపించటం నిజమైన క్రైస్తవ లక్షణం అని ఆయన జీవితం మనకు బోధిస్తుంది. మనకు అన్యాయం జరిగింది అని అనిపించినప్పుడు కూడా దేవుని చిత్తం కోసం వేచి చూసే ఓపిక మనకు ఉండాలి. మనం ఎప్పుడైతే ఇతరులకు హాని చేయకుండా ప్రశాంతంగా మన బాధను దేవుని మీద వేసి ఎదురు చూస్తామో అప్పుడు దేవుడు స్వయంగా లొరెట్టో చేపల్లో జరిగినట్లుగా అద్భుతమైన రీతిలో మన జీవితాలలో కూడా అద్భుతాలను చేస్తారు. యోసేపు గారు తీసుకున్న ఆ ఒక్క కరుణాపూరితమైన నిర్ణయం వలన ఆయన రక్షకుడైన యేసుక్రీస్తుకు పెంపుడు తండ్రి అయ్యే గొప్ప భాగ్యాన్ని పొందారు. ఆయన చూపించిన దయ దేవుని రక్షణ ప్రణాళికలో ఆయనను ఒక ముఖ్యమైన వ్యక్తిగా మార్చింది. కాబట్టి ఈ వారంలో మనం పవిత్ర యోసేపు గారిని ఆదర్శంగా తీసుకుందాం. మన కుటుంబాలలో, మన పని ప్రదేశాలలో ఇతరుల పట్ల దయతో వ్యవహరిద్దాం. తీర్పు తీర్చే స్వభావాన్ని వదిలిపెట్టి ప్రేమించే స్వభావాన్ని అలవరుచుకుందాం. మన చుట్టూ ఉన్నవారి గౌరవాన్ని కాపాడే బాధ్యతను తీసుకుందాం. పవిత్ర యోసేపు గారా, మా కుటుంబముల కొరకు, మా ఆత్మీయ జీవితం కొరకు యేసు ప్రభుని సన్నిధిలో ప్రార్థించండి. ఈ ఆత్మీయ ప్రయాణంలో నాతో పాటు ఉన్న మీ అందరికీ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఈ వీడియో మీకు ఆత్మీయంగా మేలు చేసినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ ఆత్మీయ స్నేహితులతో పంచుకోండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. ఈ వారం మీ ప్రార్థన అవసరాలు ఏమిటో క్రింద కామెంట్స్లో తెలియజేయండి. మీకోసం నేను తప్పకుండా ప్రార్థిస్తాను. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.